కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి వస్తాయి. ఈ రాయిస్ మోటార్స్ కింద ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 280 మందికి డైరెక్ట్ గా 130 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ ఎడిబుల్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కోసం వచ్చారు. 373 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 1500 మందికి డైరెక్ట్ గా 1000 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తున్నాయి. వీళ్ళు కాకుండా శ్రేష్ఠ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చారు. 40 కోట్లు ఖర్చు పెట్టి డైరెక్ట్గా 8 మందికి 31 మందికి ఇండైరెక్ట్గా వస్తున్నాయి. రెడ్ బెర్రీ ఫుడ్ అండ్ ఇన్స్ కింద వచ్చి ఇంటిగ్రేటెడ్ అగ్రిటెక్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఇది 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 500 మందికి డైరెక్ట్గా 10,000 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి. అదే మరి పైనీర్ క్లీన్ ఏఎంపిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఇంటిగ్రేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ హన్సా 3 2-సీటర్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేస్తారు. 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 50 మందికి డైరెక్ట్గా 150 మందికి ఇండైరెక్ట్గా వస్తాయి. కింగ్స్ వుడ్ డెక్కర్ ప్రైవేట్ లిమిటెడ్ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చారు. 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 1512 మందికి డైరెక్ట్గా 500 మందికి ఇండైరెక్ట్గా వస్తున్నాయి. ఇంకొక పక్కన ఈరోజు ఎథరల్ ఎక్స్ప్లోరేషన్ కింద గిల్డ్ ఫ్యాక్టరీ ఇది ఫుల్లీ రీజనబుల్ మీడియం లిఫ్ట్ లాంచ్ కింద వస్తుంది. ఇది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 350 మందికి డైరెక్ట్గా 200 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకో పక్కన ఏదైతే బిర్లా స్కిల్ డెవలప్మెంట్ కాదు నిన్న ఫోన్ హిండాల్కో అయితే కడాన సెల్ ఫోన్స్ తయారు చేసే పార్ట్స్ లో కూడా మన కుప్పంలో తయారు చేయబోతున్నారు. ఐఫోన్ అదే సెల్ ఫోన్ అంటే ఐఫోన్కు సంబంధించిన ఒక పార్ట్ని ఇక్కడ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే మాదిరిగా ఇక్కడ బిర్లా ట్రస్ట్ అయితే స్కిల్ డెవలప్మెంట్ని ఆంటర్ప్రెన్యూర్స్ని కూడా ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. తమ్ముళ్ళు నీళ్లు వస్తే చాలా లాభాలు వస్తాయి. ఈరోజు నీళ్లు వచ్చాయి. కుప్పానికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా వచ్చింది. ఒక పక్కన పాత నేషనల్ హైవే బెంగళూరు టు చెన్నై కృష్ణగిరి ద్వారా పోతుంది. కొత్త నేషనల్ హైవే బెంగళూరు నుంచి చెన్నైకి ఎక్స్ప్రెస్ వే వస్తుంది, కోలార్ ద్వారా పోతుంది.